వెల్కమ్ టు డే సిక్స్. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పుడు హాట్ టాపిక్లకు వెళ్తే ఇప్పుడే ఇంతకుముందు అందిన వార్త ఏంటంటే ఢిల్లీలో భూకంపం, ఉత్తరాదిలో కూడా భూకంపం వచ్చింది. 4.7గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అయితే ఇది 5 నుండి 6, 6 నుండి 7 కనుక వస్తే ప్రమాదకరమైన గంటికలు మోగేది. ఢిల్లీలో ప్రాణ నష్టం కూడా జరిగేది. ఇప్పుడు కేవలము బిల్డింగ్ల కదలేక, కార్లు కదలేక, సౌండ్, చిన్నపాటి కూలడాలు, పైకి వెళ్ళి కప్పులు పడిపోవడాలు, లేదంటే సౌండ్స్ రావడాలు మాత్రమే పరిమితమైంది. అది అక్కడ వరకు అయితే మనుషులు ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇలా సేఫ్గానే జరిగింది. కానీ చివరికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే గత 30 ఏళ్ల క్రితమే చాలా స్పష్టంగా పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు, ఢిల్లీ సేఫ్ కాదు, ఢిల్లీ చాలా అత్యంత భయంకరమైన వాతావరణాన్ని కలిగి ఉన్నది, ఢిల్లీ రాజధానిగా అసలే సేఫ్ కాదు, దేశ రాజధానిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ పర్యావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఢిల్లీ అనేది ఇవాళ బిజినెస్ సెంటర్గా బాంబే ఎంతైతే ఉందో ఇవాళ ఢిల్లీ అది కాదు. కాబట్టి బాంబే బిజినెస్ సెంటర్గా ఉన్నప్పుడు ఇవాళ హైదరాబాదు ఇవాళ క్యాపిటల్గా, మరొక ఆల్టర్నేటివ్ క్యాపిటల్గా కూడా బాగుంటుంది. కాబట్టి ఇవాళ మనం దాన్ని ప్రపోజల్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ పర్యావరణానికి, అన్ని రకాల వాతావరణానికి కూడా, ఈవెన్ భూకంపాలను కూడా తట్టుకునే పరిస్థితి అక్కడ ఉంది. ఢిల్లీ కేంద్రంగా భూకంపం ఏర్పడ్డది కాబట్టి ఇలా అది సేఫెస్ట్ ప్లేస్ కాదని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఢిల్లీ ఇంకొకటి ఎక్స్ట్రీమ్ ఎండ, ఎక్స్ట్రీమ్ చలి, ఎక్స్ట్రీమ్ అన్ని ఎక్స్ట్రీమ్, పొల్యూషన్లో ఎక్స్ట్రీమ్ నంబర్ 1, ఇండియాలోనే నంబర్ 1 ఉంది. సో కాబట్టి ఇవాళ మరీ దారుణం ఏంటంటే ఢిల్లీ అనేది ఇవాళ హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ వరల్డ్లో కూడా ఇవాళ టాప్లో ఉన్నది. కాబట్టి మనకి ఆ ఢిల్లీ అనేది ఎట్టి పరిస్థితుల్లో సేఫెస్ట్ ప్లేస్ కాదు ఈ దేశ రాజధానికి. ఎందుకంటే ఇవాళ చూసాం మనం భూకంపాలతో. సో భూకంప భయంకరమైన పరిస్థితులలో ఇలా ఢిల్లీకి నెట్టబడ్డది. అట్లాగే పొల్యూషన్ పరిస్థితిని కానీ, ఎక్స్ట్రీమ్ పొల్యూషన్, ఎక్స్ట్రీమ్ ఎండ, ఎక్స్ట్రీమ్ చలి, ఇట్లా ఏ రకంగా చూసినా ఈవెన్ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఢిల్లీ చాలా శత్రు దేశంలో దగ్గరగా ఉంది. కాబట్టి ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో సేఫెస్ట్ ప్లేస్ కాదు. ఇవాళ సేఫెస్ట్ ప్లేస్ దేశానికి హైదరాబాదే. అనివార్యంగా ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా దేశ పరిపాలన కొనసాగించాల్సిన పరిస్థితి గత్యంతరం ఏర్పడ్డది. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే దేశ రక్షణ దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్కు షిఫ్ట్ చేయాలి రాజధానిని అని చెప్పేసి ఈ సందర్భంగా D6 అండ్ DJAG భావిస్తున్నది. కాబట్టి ఇవాళ చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే 55లో చెప్పినట్టుగా ఏ సేఫెస్ట్ ప్లేసు, సెక్యులర్ ప్లేసు, అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్ అయిన హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయడమే, లేదంటే అట్లీస్ట్ మొదటి రాజధానిగానన్నా దీన్ని చూడడమే పరిష్కారం. ఆ దిశగా అడుగులు వేయాలి. కనీసం ఈ ఢిల్లీలో వచ్చిన భూకంప భయంకర వాతావరణంతోనైనా ప్రధానమంత్రి, మంత్రివర్గం మరియు ఎంపీలంతా మేల్కోవాల్సిందిగా ఈ దేశాన్ని, ఢిల్లీ ప్రజల్ని కూడా సేఫెస్ట్ ప్లేస్కి తరలించే పరిస్థితి చేయాల్సిందిగా ఈ సందర్భంగా D6 అండ్ DJAG భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.